ఎంజాయ్ చేయొచ్చు, ఎంత ఎంజాయ్ చేయొచ్చు, నీకు అన్ని వివరాలు నేను చేస్తాను, చెక్ పవర్ ఇస్తాను, అవి పెడతాను, ఇవి పెడతాను మాయ మాటలు చెప్పి మళ్ళీ రెండోసారి రావటం జరిగిందండి. ఓకే, ఎన్ని ఎన్ని రోజులు ఉందండి మీ అఘోరి? రెండోసారి వచ్చినాక మీ ఇంట్లో అఘోరి ఎన్ని రోజులు ఉందండి? ఒక ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2 రోజులు ఉందండి. సెకండ్ టైం వచ్చినప్పుడు 5 రోజులు ఉందండి. అప్పుడు ఆమెకి మాకు గొడవ వచ్చి ఆ బట్టలు మేము బయటకి తీసిరేయటం జరిగిందండి. జరిగితే అమ్మ ఒక్కరోజు ఉండి వెళ్ళిపోద్ది అని పిల్లలు రిక్వెస్ట్ చేసేసరికి ఒక్కరోజు ఉంచుకుని పంపించేసామండి. అంటే ఆ ఉన్న మీ ఇంట్లో ఉన్న ఆ కొద్ది రోజుల్లోనే మీ అమ్మాయి వర్షిణి మీద వర్షిణిని ట్రాప్ చేశాడు అనుకోవచ్చా? అవునండి, కొద్ది రోజులే వర్షం ట్రాప్ మా ముందలే ముద్దులు పెడతాం, మా ముందలే ఆ పిల్ల మీద పడుకోవటము, పిల్లని అట్ట నొక్కటం చేయితే నేను అరిశానండి. అంత పిచ్చి వస్తే పెళ్లి చేసుకో మా అమ్మ పెడతామంటే ఆ ఏం ముద్దులు ఆ ఏంటి ఆ ఎంగిలు తినిపించడం ఏంటి, నీవేంటి నీ అవతారం ఏంటి, నువ్వు నిమిషం ఉంటే కీళ్ళేదని నేను అరిశానండి. అరిసి అల్లగొట్టేసామండి. మరి అప్పుడు మీ అమ్మాయి ఏమనేది కదా అతన్ని? సో అతను ఆమె మాకు కూడా మా అమ్మాయి ఫస్ట్లో చేతరించుకుందండి. ఇవేంటి అవతారం ఏంటి, ఇట్లా ఆపదలో ఉందని రప్పిస్తే ఈమె ఇట్లా చేస్తుందండి నేను ఫస్ట్ చిరాకు పడిందండి. ఓకే, ఆ చిరాకు పడిన 2 రోజుల్లోనే పసర్లు పూసి వశీకరణ ముందు పెట్టేసేసరికి పిల్ల ఆ మైకంలో పడిపోయిందండి. అంటే అంటే ఈ రోజుల్లో కూడా ఇంకా వశీకరణ యంత్రాలు లేకపోతే ఈ ప్రయోగాలు, మందు పెడితే లొంగిపోవటాలు ఇవన్నీ జరుగుతాయని నమ్ముతున్నారమ్మా మీరు? ఉండయంటండి, మేము పూజారిని కనుక్కున్నామండి, నమ్ముతున్నామండి. అవన్నీ అంటే విష్ణుమాయ టెంపుల్లో కేరళలో ఓకే అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన పూజారి గారు మాకు లైవ్లో చెప్పారండి, ఖచ్చితంగా పిల్ల మీద వశీకరణ జరిగింది, కడుపులో మరుగుమందు ఉంది, మీరు కక్కించుకుని ఇక్కడ తీసుకురండి కేరళ అన్నారండి. మేము ఆల్రెడీ 10,000 రూపాయలు కట్టామండి, వెళ్తాక సిద్ధంగా ఉన్నామండి. ఓకే, అంటే ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు వశీకరణ ప్రయోగం చేశాడు మీ మీద అని? నమ్ముతున్నాడు. ఆ పాప అసలు నేను మా తల్లిదండ్రులు డాడీ డాడీ మమ్మీ మమ్మీ అంటూ ఉండే పాప ఆమె వెనకాల పడి అట్లా మారిపోయిందంటే మాకు ఖచ్చితంగా వశీకరణేనండి. ఖచ్చితంగా మా బిడ్డ అట్లా చెయ్యదండి, మా తమ్ముడు లేని అన్న లేని నిమిషం ఉండదండి. అలాంటి పిల్ల వచ్చిన 4 రోజుల్లోనే అట్లా మారిపోయిందంటే ఖచ్చితంగా వశీకరణే, ఆ మాయని ఆ క్షుద్ర పూజలేనండి. క్షుద్ర పూజలే చేశాడు? క్షుద్ర పూజలే చేశాడండి. అంటే ఇప్పుడు మొన్న ఒక వీడియో వచ్చిందండి, సోఫాలో బహుశా మీ అబ్బాయి విష్ణు అనుకుంటాను, అతను పడుకునుంటే అతని మీద ఈ అఘోరి బైక్ చాలా అసభ్యంగా ఉంది ఆ వీడియో అంతా కూడా. పక్కన మీరే కూర్చుని ఉన్నట్టున్నారు మంచం మీద. అవునండి, అసలు అట్లనే చేసేదండి. అవునండి, అట్లానే చేసేదండి. పిల్లల బొగ్గల కొరక బొగ్గలు బాగుండే లాగా ఓకే ఎక్కలెక్కలుగా ఎర్రగా అసలు ఆమెకు ఆడపిచ్చండి, ఆడపిల్లలంటే పిచ్చండి. ఆమె చాలా దౌర్భాగ్యరాలండి. అసలు ఆమె అఘోరి మాతే కాదండి, పేకండి. అంటే అఘోరి మగాడు కాదు మహిళ కూడా కాదు, బేసిక్గా ట్రాన్స్జెండర్ అని చెప్తూ ఉన్నారు. సో అలాంటి ఆమె ఇప్పుడు మీ అమ్మాయితోనూ అలాగే ప్రవర్తించింది అంటున్నారు, మీ అబ్బాయి విష్ణుతో కూడా అలాగే ప్రవర్తిస్తుంది కదా, మగ ఆడ ఇద్దరితో కూడా. అవునండి. అప్పుడు మీ అబ్బాయి మీద అట్లా ఆ రకంగా సోఫాలో ప్రవర్తిస్తున్నప్పుడు మీరు తిట్టడం అదేం చేయలేదా? అరిచామండి, తిట్టానండి. బ్యాగ్ బయటకి విసిరేస్తే దండం పెట్టి ఏడ్చి వెళ్ళిపోయి నేను భవానీ గాడి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ మాకు ఫోన్ చేస్తే ఈ రేతు పూట ఏడకెళ్ళను ఇట్ట పంపించేసారని ఏడిస్తే మళ్ళీ తీసుకొచ్చామండి. ఆ రేతు నుండి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మీ పాప బీటెక్ చదివారండి? అవునండి, బీటెక్ సెకండ్ ఇయర్ అండి. ఇప్పుడు పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది అండ్ దాన్ని ఒక ఛానల్లో కూడా పనిచేసిందట కదా అమ్మాయి, రిపోర్టర్గా? అవునండి, సుమన్ టీవీలో 4 రోజులు చేసిందండి. ఓకే, నెల 18 రోజులు చేసిందండి. చేసేసరికి అంతలోకి దరిద్రం వెనకాలేసరికి అది జాబ్ కూడా దీనివల్ల మానేసి ఇటు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు చదువు కూడా ఆపేసింది బీటెక్? కట్టామండి డబ్బులు, ఎగ్జామ్స్కి ఎక్టెండ్ ఆపితే చాలు అన్నారండి. ఏప్రిల్లో ఎగ్జామ్స్ అంటండి, మరి రాపిస్తామండి. ఇప్పుడు మొన్న ఎక్కడో చూశారండి, విష్ణు ఏదో ఒక ఛానల్తో మాట్లాడుతూ ఫోన్లో చెప్తున్నాడు, నాకు తాళి కట్టింది అఘోరి అండ్ మా చెల్లికి కూడా తాళి కట్టింది అని. నిజమేనా? అది మీ ఇంట్లో జరిగిందా?
మా ఇంట్లో జరగలేదండి, ఎక్కడో రోడ్డు మీద భవానీ ఘాట్ దగ్గర కట్టిందంటండి విష్ణుకి. ఓకే. మా అమ్మాయికి మట్టుకి మా ఇంట్లో కట్టబోతుంటే మేము అరిసామండి. ఇప్పుడు విష్ణు మగాడు, అతను ఈ అఘోరి తాళి కడుతుంటే ఎందుకు కట్టించుకున్నాడు? మరి అక్కడ కొట్టాడండి, అక్కడ మరి అక్కడ ఏం జరిగిందో మేము లేమండి. ఓకే. ఇప్పుడు విష్ణు మీ అబ్బాయేనండి, సొంత కొడుకేనా? మాకు మాకు మా ఆయనకి జాబ్ పోయిన టైంలో మా పిల్లలిద్దరూ అక్కడ విష్ణు దగ్గర పని చేశారండి. ఓకే. పని చేసిన టైంలో పిల్లల్ని కొద్దిగా చదివియటము, పిల్లల్ని దగ్గర జాగ్రత్త చేయటం చేశాడండి. అంటే మీ కొడుకు కాదు? కొడుకు కాదండి, మాకు కొడుకుగానే ఎప్పుడు మా ఇంట్లోకి వచ్చి మేము పెంచుకున్న కొడుకులాగా హ్యాండ్సప్ చేసుకున్నామండి. అంటే ఇక్కడ కొంత విచిత్రంగా ఉంది, కొన్ని అనుమానాలు ఉన్నాయి, రకరకాల చర్చ జరుగుతుంది బయట. మీ అబ్బాయి అఘోరితో, అదే మీ అబ్బాయి అని చెప్పుకుంటున్న విష్ణు అఘోరితో తాళి కట్టించుకోవటం, మీ అమ్మాయికి అతను తాళి కట్టానని చెప్పటం. అండ్ దాన్ని ఇప్పుడు గుజరాత్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీ అమ్మాయిని తీసుకొచ్చే క్రమంలో విష్ణు మాట్లాడిన భాష కూడా చాలా అసభ్యంగా ఉంది. మీ కూతుర్ని ఏ రకమైన భాషలో తిట్టాడు చూసారా మీరు? అవునండి, బూతులు మాట్లాడతాడండి ఆయన. అంటే ఎట్లా? మీ ఆడపిల్ల, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల, బీటెక్ చదువుతోంది, సరే మీకేదో ఆశ్రయం ఇచ్చాడనో లేకపోతే మిమ్మల్ని ఆదుకున్నాడనో అలాంటి వ్యక్తి మీ కూతుర్ని పట్టుకుని అంత దారుణమైన భాష, ఎలా అంటే మరీ దారుణంగా నువ్వు ఎవరితో పడుకున్నావు కూడా నాకు తెలుసు అంటే నిజంగా మాకే కడుపు మండిపోతుంది. మీకు కన్నతల్లిగా మీకు ఎందుకు ఊరుకుంటున్నారు అని ఆ విషయంలో నేను చాలాసార్లు అరవటం జరిగిందండి. ఆ అబ్బాయిని మరి అంత వక్ర భాషతో మాట్లాడబాక, ఎంత అనుకున్న కూతురు నేను తల్లిని, తల్లి దగ్గర కూతురు దగ్గర చెల్లి దగ్గర అలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు అని అరిశానండి. ఓకే. అంటే మీకు విష్ణు మీద, విష్ణు వ్యవహార శైలి మీద మీకేం అనుమానం రాలేదా? ఆ మాటల విషయంలో మట్టుకి నాకు కూడా కడుపు మండిందండి, అట్లా మాట్లాడొద్దని చెప్పానండి. సో ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే నేను మేజర్ని, నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను అని అంటుంది. మరి ఏం చేస్తారు? అంటే ఐ మీన్ రేపొద్దున మళ్ళీ మీ బిడ్డను కాపాడుకోవాలి అంటే ప్రతి నిమిషం మీ కూతుర్ని కాపలా కాయాల్సిన పరిస్థితి వస్తుంది. కాస్తామండి. నేను పని మానేసి ఆ పిల్ల దగ్గరే ఉంటానండి. ఇంకా నేను కాకుండా మా అక్కాయి ఉందండి, మా బావ పిల్లలు ఉన్నారండి, వాళ్ళు కూడా ఉంటారండి. అందరం కలిసి ఎక్కడికి వెళ్ళనీకోకుండా ఆ మందుల పవర్ దిగేదాకా 1 సంవత్సరం పాటు మేము దగ్గరుండి సెక్యూరిటీ ఇవ్వగలుగుతామండి. అంటే ఆమె చూపించాల్సింది మీరు అన్నట్టు కేరళలో ఉన్న ఎవరో పూజారి దగ్గరకో స్వామి దగ్గరకో తీసుకెళ్ళి మరోసారి మీరు క్షుద్ర పూజలు చేయటమో, వశీకరణ యంత్రం చేశాడని మీరు నమ్మటం. అంటే మేము యాజ్ ఎ మీడియా తరఫున చెప్తున్నాము, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, కన్నతల్లిగా మీ బాధ మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం, వాటిని నమ్మొద్దని చెప్తున్నామమ్మా మేము. ఇవి ఎప్పటికి కూడా అలాంటివి లేవు. ఒకళ్ళ మీద ఆకుపసరలు ఇస్తే వాళ్ళు వశీకరణం అయిపోవటం, లేదా వశీకరణ విద్యను ప్రయోగించడం, ఇవన్నీ మూఢనమ్మకాలమ్మా. మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మాయికి ఇప్పించాల్సింది కౌన్సిలింగ్. ఒక మంచి సైకాలజిస్ట్కి తీసుకెళ్ళి అమ్మాయికి ఇప్పించాల్సింది కౌన్సిలింగ్ అమ్మ. లేదా ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చు, మీ బిడ్డ మీ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే కొంత హెరాస్మెంట్ లాంటిది ఉంటే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలన్న ప్రయత్నం రకరకాలుగా చేసే అవకాశం ఉంటుంది. అదేంటో కన్నతల్లిగా మీరు మీ కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడితే మీకు అన్నీ తెలిసే అవకాశం ఉంటుందమ్మా. మాట్లాడతాను సార్, ఖచ్చితంగా సైకాలజిస్ట్ దగ్గరనే కలుస్తామా, అక్కడిక్కడ తీసుకెళ్తాం సార్. అంటే మీకు ఇప్పుడు మీడియా చాలామంది జనం చూస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా మీ బాధ అర్థమవుతున్నాం. ఒక కన్నతల్లిగా మీ కూతుర్ని దూరం అయితే ఎంత బాధపడతారు. అది కూడా అఘోరి లాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోతే పెళ్లి కావాల్సిన పిల్ల, పక్కగా చదువుకోవాల్సిన పిల్ల, రేపు మంచి ఉద్యోగం చేసుకునే అమ్మాయి ఈ విధంగా అఘోరి దగ్గరికి వెళ్ళిపోయి అల్లరి పాలవుతుంటే బాధపడతారు సహజంగా. కానీ మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంకోసారి మళ్ళీ తప్పు చేస్తున్నారు. మీరు కేరళ తీసుకెళ్ళి ఆ వశీకరణ విద్యలు లేకపోతే ఏదో పసర తాగిచ్చాడు వాటి నుంచి బయటపడిస్తాం, కక్కిస్తాం, ఇవన్నీ అని వాళ్ళెవరకు మళ్ళీ డబ్బులు కడుతున్నారు. ఎవరో పూజారి చెప్పాడు, ఎవరో స్వామీజీ చెప్పాడని. సరే సార్, సైకాలజిస్ట్ని పెడతాం సార్. ఒక్కసారి కోటయ్య గారు గుంటూరు మానస హాస్పిటల్కి తీసుకెళ్తాం. కోటయ్య గారు ఇప్పుడు మధ్యలో సైకాలజికల్గా అవునండి, అవును చెప్పండి సార్. చెప్పండి అండి. మీరు చూపించాల్సింది సైకాలజిస్ట్కి, మేమేమంటామంటే మళ్ళీ మూఢనమ్మకాలు తీసుకెళ్తారు. నేను సైకాలజికల్గా చూపిద్దామని
గుంటూరు 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 ఓల్డ్ క్లబ్ రోడ్లో హాస్పిటల్ రోడ్లో మానస హాస్పిటల్ అని ఉందండి. ఓకే. ఆ మానస హాస్పిటల్ డాక్టర్ దగ్గర సైకాలజికల్గా చూపించి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం పాపకి. ఓకే. అదేవిధంగా ఈటీవీలో వచ్చిందండి ఇది కథ కథ ప్రోగ్రాంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉండరు, ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పిద్దామని చూస్తున్నాం సార్. అది అది మంచి ఆలోచన అండి. మీరు మళ్ళీ కేరళలో ఎవరో స్వామీజీకి 10,000 రూపాయలు కట్టాము, అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తామంటున్నారు మీరు. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. మరోసారి మీరు ఉన్న ఆస్తులు అమ్ముకుని డబ్బులని తీసుకెళ్ళి వాళ్ళకి తగలేయటం తప్ప మీ కూతురు ఏ మార్పు రాకపోవచ్చు బహుశా. ఎగ్జాక్ట్లీ 99% సైకాలజికల్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తామండి డాక్టర్ గారితో. ఓకే. అదొకటి. మరియు మా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మా పేరెంట్స్, మా అక్క, మా అన్నయ్య సోదరులు ఉన్నారు కదా, ఓకే. వాళ్ళతో కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. ఎందుకంటే మొదటి నుంచి ఆ పిల్ల ప్రవర్తన ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పిల్ల మనకు అర్థమవుతుంది కదా. అవునండి. అంటే మీరు అఘోరి మాయలో పడిన తర్వాత తల్లిదండ్రులుగా మీరిద్దరూ అమ్మాయిని కొట్టడం తిట్టడం కాకుండా, లేకపోతే విష్ణువుకి అప్పచెప్పి విష్ణు అతను అమ్మాయిని కొడుతున్నాడంట, తిడుతున్నాడంట. మంగళగిరి పట్టణంలో ఓకే. అసలు మంగళగిరి పట్టణంలో కోటయ్య సదుపాయ కూతురు అంటే తెలియదండి. విష్ణు చెల్లెలు అంటే విష్ణు అంటేనే అర్థం, చాలా మందికి 99% తెలుసు. ఓకే. అట్లా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. కానీ అతను కొడుతున్నాడని చెప్తోంది కదా అమ్మాయి. విష్ణు అనే అతని వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్తోంది అమ్మాయి. లేదండి, కొడతాం లేదు, ఏం లేదు. మేమే చెప్పి ఇప్పుడు తీసుకెళ్తాకి వెళ్ళినప్పుడు రానని మారం చేస్తే మాత్రం 2 దెబ్బలేసి తీసుకురమ్మన్నాం. మీరే కొట్టమన్నారు. అసలు ఈ అఘోర మాకేం దొరుకుతాయండి. ఈ అఘోర మాకు తగిలేదు కాదు. మా పాప కాలేజీ వచ్చినాక ఈ జనసేన ఆఫీస్ దగ్గర, అవునండి, టోల్గేట్ దగ్గర హల్చల్ చేస్తుంటే ఈ అఘోర పోలీసులను కొడుతూ న్యూస్ రిపోర్ట్స్ని కొడుతూ ఇలా చేస్తుంటే అప్పుడే 2 వీలర్ కాలేజీ నుంచి వచ్చింది. నేను వెళ్తాను పప్పా చూసొస్తానంటే అప్పుడు వెళ్ళింది. వెళ్తే పోలీసులు అన్నారు, బట్టలు చేసి పడితే పోలీసులు అన్నారు, అమ్మ ఎవరన్నా ధైర్య సాహసాలు ఉండాలి, ఆడపిల్లలు ఎవరన్నా వెళ్ళి బట్టలు కట్టండి, మేము వెళ్దామంటే ఆడ మనిషి కదా మీరు వెళ్ళి కట్టండి అంటే మా అమ్మాయి ధైర్య సాహసాలు ప్రదర్శించి బట్టలు కట్టినందుకు ఈ రోజున మా కొంపకు చిత్తయింది. ఇప్పుడు అఘోరీని మీ ఇంటికి తీసుకొచ్చింది మీ అమ్మాయా విష్ణునా? అఘోరీతో అసలు అప్పుడు బట్టలు కట్టినప్పుడు మా పాప నెంబర్ తీసుకుందండి. ఓకే. అయితే ఆమె వెహికల్ చెడిపోయింది, నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వమనేది మా పాపకు చెప్పిందంట. ఓకే. సరే అడిగే నాకు హెల్త్ బాగుండదండి. నాకు బ్రెయిన్ స్ట్రోక్లో ప్రాసెస్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు నేను తణుకు శ్రీ రాజేష్ నాథ్ అఘోర గారి దగ్గరకి వెళ్తే ఆయన కొన్ని లేఖలతోనూ మూలికలతో నాకు ఆరోగ్యం ప్రసాదించారు. ఓకే. ఆ నమ్మకంతో మా పాప సరే 2 రోజులు ఆశ్రయిద్దాం పప్ప అని చెప్పంటే సరే 2 రోజులు కదని చెప్పి ఊరుకున్నాం. ఓకే. తర్వాత వెళ్ళమని చెప్పి మా ఇంట్లో మా చిన్నబాబు శ్రీహర్ష, ఓకే, మా మిస్సెస్ ఆమె బ్యాగ్ తీసుకెళ్ళి మా గేట్ అక్కడ పడేసినాక ఆమెకు లేదు వెళ్తాను, నా వెహికల్ ఇంకా బాగోలేదు, ఇంకొక రోజు అని చెప్పంటే మా అమ్మాయి జాలి తెచ్చి ఆ బ్యాగ్ ఇంట్లో వచ్చి కూర్చోబెట్టినందుకు ఇదే అన్నమాట. అంటే మన పెద్దలు చెప్పేవాడు సామెత, తిన్న ఇంటి వాసాలు లెక్క చూడండి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు లెక్క పెట్టాడు. అంటే కాదు సార్, ఇప్పుడు మీరు చాలా పెద్దవారు మీరు. యాక్చువల్లీ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అవును సార్, ఇప్పుడు నాలంటోడు అక్కడ మంగళగిరి వచ్చి ఆశ్రయం కోసం ఇంటికి వస్తేనే ఎవరు ఇంట్లోకి కూడా రాని ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి కొన్ని తెలిసిన వాళ్ళు బంధువులు వచ్చారంటే అర్థం ఉంది, లేకపోతే అమ్మాయి స్నేహితులు వచ్చారంటే అర్థం ఉంది. వెళ్ళి ఆడమగ కానీ ఏ పిచ్చోళ్ళగా రోడ్డు మీద పడి తిరుగుతున్న అఘోరిని తీసుకొచ్చి ఇంట్లో ఎట్లా పెట్టుకున్నారు మీరు? అప్పుడు ఈ అఘోరికి బట్టలు కట్టి పోలీసు వ్యాన్లు ఏమో ఎక్కించి అరెస్ట్ చేశారు కదండి. అవును, పోలీస్ స్టేషన్ దాకా తోలుకొని వచ్చింది ఆమెని. అవునండి. కాదండి, నేనేది అఘోరి తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు అని మీరు ఎందుకు ఒప్పుకున్నారు అసలు ఆ రోజు? అంటే నన్ను బాగు చేసిన అఘోర కదా. అవునండి. మనస్తత్వం అలా అఘోరలాగా ఉండిపోకున్నాం, కానీ ఇలా
దుర్వ్యసనాలతో ఉంటాడని మనకు తెలియదు. అంటే మీరు ఉన్న అఘోరాలను రోజులు కూడా నమ్ముతున్నారు. కేసు బీర్లు. కాదు కాదు కోటయ్య గారు, మీరు అఘోరాలను నమ్ముతున్నారు. అంటే మీరు బిఫోరు తణుక్కు సంబంధించిన రాజేష్ అఘోరాన్ని నమ్మారు మీరు. అది నమ్మానండి ఆయన్ని. అంటే ఆయన మీకు అలవాటు ఆయన చేసింది, నెంబర్ ఆయన వన్ పరిచయం అండి. చేసింది ఎవరు? అఘోరా విషయం నెంబర్ 1 ఆయన దగ్గర. కాదండి, రాజేష్ అఘోరా గారిని మీకు పరిచయం చేసింది ఎవరు అసలు? విష్ణుకు మీ అబ్బాయి విష్ణును తులసేనం కోతన ఉన్నాడు గుడివాడ అతను. ఓకే నా ఆరోగ్యం బాగపోతే ఓకే, అక్కడ రాజేష్ అఘోరా ఆశ్రమంలో మీకు ట్రీట్మెంట్ చేశారు లేహ్యాలు అవి రాసి. అవునండి. అంటే అంటే కోటయ్య గారు, ఇక్కడ మీకు హెల్త్ బాగోనప్పుడు మీరు ఏ అలోపతి డాక్టర్ దగ్గరకో, హోమియో డాక్టర్ దగ్గరకో, ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరకో, ఇట్లా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ల దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ అఘోరా దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆయన ఎట్లా తగ్గిస్తాడు అని? ఇప్పుడు తెలిసిన పిల్లలు ఇద్దరు ఉన్నారు కదండి, విష్ణు ఓకే. తులసినాథు. ఓకే వీళ్ళ ద్వారా వెళ్ళాను. ఓకే వాళ్ళు అదే విధంగా నాకు ఒక రకం చెప్పాలంటే నాకు పునర్జన్మ ప్రసాదించాడు నేను రాజేష్ నాథ్ గారు. మీకు తగ్గించాడు ఆయన. ఈరోజు నేను భూమి మీద ఉండి మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నానంటే ఓకే. ఇది నాకు రాజేష్ నాథ్ గారు పెట్టిన ఆ భిక్ష. ఓకే ఓకే, అంటే ఎలా తగ్గించారండి? ట్రీట్మెంట్ ఎలా చేశారు? మీకు పెరాలసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నాకు లేహాలండి, సరస్వతి లేహం, ఓకే